ఓం నమో భగవతే వాసుదేవాయ. మాయలో ఉన్న జీవుడు మాయాతీతమైన భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. ఈ బ్రహ్మాండమంతా ఒక యంత్రము. ఈ యంత్రములో ఉన్న మనం దీనికి యజమాని అయిన భగవంతుని ఆశ్రయించాలి. భౌతిక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తులు ఒకదానికంటే ఒకటి గొప్పవి. దీపం దీపం అని కలవరిస్తే చీకటి పోతుందా? దానికి కావలసింది ప్రమిద, ఒత్తి, నూనె. కాబట్టి ఆచరణయోగ్యమైన భక్తి కావాలి. ఒకచోట ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వారు మామిడి తోటలో ఉండి ఒకడేమో మామిడి పండును తింటున్నాడు, ఒకడు మామిడి పండును వర్ణిస్తున్నాడు. దేని వలన ప్రయోజనం? అలాగే మనం ప్రాక్టికల్ వేలోకి ప్రయాణించాలి. రామాయణంలో హనుమంతుడు ఒకవైపు దాసులలో అత్యుత్తముడు అన్న ఆదర్శాన్ని చూపిస్తూనే మరో ప్రక్క సింహానికి ఉండే ధైర్యాన్ని, సాహసాన్ని చూపి అందరి నోళ్ళు వెళ్ళబెట్టేలా చేశాడు. మనలో గుణధ్యానం వల్లనే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. ఓం తత్సత్. హరే కృష్ణ.